మీ ఫేవరెట్ సీరియల్స్ ఇప్పుడు టీవీకి ముందే సన్ నెక్స్ట్ యాప్ లో మస్తుగా అందరికి ముందే చూడండి. ఇప్పుడు సన్ నెక్స్ట్ యాప్ ని డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి. మీకు బోనస్లు ఇవ్వడం దండగనుకుంది కదా, అవి వస్తేనే మీకు పండగంతా నాకు తెలీదు. చూడండి, మీకు బోనస్లు ఇవ్వదలుచుకోలేదు, ఇవ్వను కూడా. నీలవేణి, వాళ్ళేమీ రిక్వెస్ట్ చేసి అడగట్లేదు, గొడవ చేస్తున్నారు. అదేనమ్మా, ఎందుకు ఇవ్వవు? చూడండి, కంపెనీ బోర్డు మెంబర్తో మాట్లాడే పద్ధతి ఇది కాదు. నీలవేణిని దబాయిస్తూ మాట్లాడకండి. అలా కాదు సార్, నీలవేణమ్మా ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారని అడుగుతున్నాం సార్. మూర్తన్న, ఆవేశపడకుండా ఆలోచనలో పడితే అర్థమవుతుంది. మీకు జీతం పడగానే ఎక్కడికి వెళ్తారు? నేరుగా బార్కి వెళ్తారు. అసలు నీకంటూ కుటుంబం ఉన్న విషయం కూడా గుర్తుండదు. రమణ బాబాయ్, జీతం పడగానే జల్సాలకి ఖర్చు చేస్తావు, మళ్ళీ బయట అప్పులు చేస్తావు, కానీ నీ భార్య పిల్లలకు మాత్రం ఏమీ చేయవు. కుమారి అక్క, నీ జీతం నువ్వు కొనే చీరలకి, నీ సోకులకి సరిపోతుంది, కానీ ఏ రోజైనా నీ పిల్లల చదువు గురించి ఆలోచించావా? మీ అందరికీ జీతాలు కావాలి, బోనస్లు కావాలి. అవి మీ అవసరాలు తీర్చుకోవడానికి గాని, మీ కుటుంబ అవసరాలు తీర్చుకోవడానికి కాదు. వాళ్ళ డబ్బు వాళ్ళ ఇష్టం, ఏమైనా చేసుకుంటారు. ఇప్పటి వరకు అలా అనుకుని వాళ్ళు చేస్తున్న తప్పుని వాళ్ళకి తెలియనివ్వలేదు. నేనా తప్పుని చేయదలుచుకోలేదు. వర్కర్స్ అందరూ మన కుటుంబం అయినప్పుడు వాళ్ళ గురించి ఆలోచించకపోతే ఎలా? ఇదంతా కాదు, నువ్వు వాళ్ళకి బోనస్ డబ్బులు ఇస్తున్నావా లేదా అది కరెక్ట్గా వాళ్ళకి చెప్పు. ఇవ్వనమ్మగారు. ఎవరెంత అడిగినా తన నిర్ణయం మాత్రం అదే. కాదు, ఈ కంపెనీని నమ్ముకున్నందుకు వీళ్ళకి ఎప్పుడూ అన్యాయం జరగదు. జీతాలిస్తేనే అనవసరమైన వాటికి ఖర్చు చేసే వీళ్ళకి బోనస్లు ఇచ్చినా లాభం ఇచ్చినా లాభం లేదనిపించింది. అందుకే వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం, వాళ్ళ కుటుంబం కోసం బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్ చేయించాను. రేపొద్దున్న ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఆ డబ్బులు వాళ్ళకి ఉపయోగపడతాయి. శభాష్ నీలవేణి, చాలా మంచి పని చేశావు. నాకు తెలుసమ్మా, నువ్వేం చేసినా 1కి 2 సార్లు ఆలోచించి చేస్తావని. ఓట్లు వేసి బోర్డు మెంబర్ని చేసిన వర్కర్స్కి తను ఎప్పుడూ అన్యాయం చేయదు డాడీ. ఇప్పుడేమంటావు కోటి బావా? ఇంకా అనడానికే ఉంది బామర్ది. నీలవేణి సూపర్ సూపర్.